चलिए शुरू హాయ్ करते हैं। ఫ్రెండ్స్, చూశారా ఈరోజు మార్కెట్‌లో మనం లెవెల్స్ ఎలా పనిచేసినాయో ఫస్ట్ చూద్దాం. 100% పనిచేసినాయండి. 100%, 100-100% మనం లెవెల్స్ తీసుకున్నాం చూడు. ఆ లెవెల్స్ నుండే రీటెస్ట్ జరిగింది. ఆ లెవెల్స్ నుండే వెళ్ళిపోయింది పైకి. చూసారా? ఇక బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ నిఫ్టీ 50లో చూద్దాం. ఎందుకంటే రేపు ఎక్స్‌పైరీ కనుక ఈరోజు చూద్దాం. దీంట్లో మార్కెట్‌లో ఫస్ట్ ఓపెన్ అవ్వడమే కొంచెం గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనం 24,900 ఎప్పుడైతే పైన సస్టైన్ అవుతుందో అప్పుడు బయింగ్ తీసుకుందామని చెప్పుకున్నాం నిన్ననే. చెప్పుకున్న తర్వాత ఏమైంది, మార్కెట్ ఆల్రెడీ పైన ఓపెన్ అయింది. దాన్ని టెస్ట్ చేసింది. టెస్ట్ చేసినాక రీటెస్ట్‌లో ఇక్కడ బయింగ్ వచ్చిందన్నట్టు. మళ్ళీ సెకండ్ టార్గెట్ ఏంది, 25,000. 25,000 టార్గెట్ అనుకున్నాము. 25,000 ఆల్రెడీ మనం ఇక్కడనే తీసేసుకుంటాం. ఎందుకంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేస్తాం కాబట్టి, ఈ క్యాండిల్‌లో తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంతుంది, 24,946 ఇక్కడ తీసుకున్న తర్వాత మనం వెంటనే ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటాం. 3 మినిట్స్‌లో చూద్దాం. అయితే క్యాండిల్స్ ఎక్కువ మనకు అర్థమైతది. ఇలా చూడండి. 5 మినిట్స్ ఎత్తుకుందాం. ఓకే. ఎవరైతే మార్కెట్‌లో ఈరోజు గమనించి ఉంటారో, మార్కెట్ కిందికొచ్చింది. డౌన్ ఫాల్ అయింది. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ తర్వాత ఎంతో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతది. లిక్విడిటీ తక్కువైతది కాబట్టి డౌన్ ఫాల్ అయింది. నియర్ బై అసలు కరెక్ట్ మన లెవెల్ దగ్గరనే 24,900 అక్కడికి రాగానే మార్కెట్ రివర్స్ తీసుకున్నదింకా. ఎప్పుడైతే ఈ 24,042 ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ మనం ఒక లెవెల్ తీసుకుంటాం. ఇక్కడ లెవెల్ తీసుకున్న తర్వాత ఇక్కడికి స్టాప్ లాస్ స్టిక్ చేసి దీని కింద స్టాప్ లాస్ ఉంటది. ఇది ఎప్పుడైతే బ్రేక్ అయ్యి ఇక్కడికెళ్ళిందో దీని కింద స్టాప్ లాస్ అలా. మనం ఎప్పుడైతే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయితుందో అక్కడ మనం తీసుకోవాలి. అలా స్టాప్ లాస్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మనకిక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోతది. ఇదంతా చూడరు. బట్ ఎవరైనా పేషెన్సీతోని వెయిట్ చేసేవాళ్ళు, క్యారీ ఫార్వర్డ్ ఉన్నవాళ్ళు ఇక్కడ వరకు తీసుకోవచ్చు. బట్ మనం అనుకున్న 25,029 బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత 25,072 దాకా వెళ్ళింది. చూసిర్రా? బట్ మార్కెట్‌లో ఈరోజు మంచి మొమెంటమ్ ఇచ్చింది. నిఫ్టీ 50లో. ఇక సెన్సెక్స్‌లో చూడండి. సెన్సెక్స్‌లో కూడా మనకు ఈరోజు 582 పాయింట్స్ మొమెంటమ్ అయింది. చూసిర్రా? ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వడమే గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. మనం తీసుకున్న 21,231 దగ్గరనే సపోర్ట్ తీసుకొని 21,738 578 అనేది బ్రేక్ అయింది. అక్కడ దాకెళ్ళి కన్సల్ట్ ఇక్కడ మన టార్గెట్ హిట్ అయిపోతది. అంటే ఇక్కడ వరకు 1:1, 1:2 వచ్చేస్తది. ఆ తర్వాత కూడా మనం ఎక్కడ ఇది 12:40కి ఒక క్యాండిల్ ఇక్కడ బ్రేక్‌ఔట్ క్యాండిల్ వచ్చింది. నియర్ బై చెప్పాలంటే ఇది 12:55కి ఇక్కడ తీసుకున్నా కూడా మనకి సెకండ్ రెసిస్టెంట్ 81,800 42 కూడా నియర్ బై వచ్చేసి అక్కడ హిట్ అయిపోయింది మన క్యాండిల్. అట్లా ఇందులో 1:1 కూడా మాకు ప్రాఫిట్ వస్తది. సెన్సెక్స్‌లో చేసిన వాళ్ళైనా, నిఫ్టీలో చేసిన వాళ్ళైనా కూడా మంచి ప్రాఫిట్ గెయిన్ చేసి ఉంటారు. నిన్న చెప్పిన ఆల్రెడీ బుల్లిష్‌లో ఉంది మార్కెట్. బుల్లిష్‌లో ఉంది. కనుక మీరు ఖచ్చితంగా బేరిష్ సైడ్ అస్సలు చూడొద్దు. బుల్లిష్ సైడే చూడండి. కాల్ అండ్ పుట్ రైజ్ అని చెప్పిన. ఎన్ని న్యూస్ బేసిక్‌లో ఇప్పుడు మనకు ట్రంప్ తారీఫ్‌లు అవి ఇవి ఏసినప్పటికి కూడా తారీఫ్‌లు ఏస్తుండు. మళ్ళా నెగెటివ్ న్యూస్‌ని స్ప్రెడ్ చేసినప్పటికి కూడా మన ఇండియా మార్కెట్‌లో కొంచెం లిక్విడిటీ ఉంది. బిల్డ్ అయ్యే లిక్విడిటీ ఉంది కాబట్టి మార్కెట్ ఏందంటే బయింగ్ రైజ్‌లోనే ఉండిపోయినాయి అన్నట్టు. ఈ వారం కూడా ఇలాగే బయింగ్ రైజ్‌లో ఉంటే మార్కెట్ మాత్రం హైయర్ రైజ్‌కెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటది. 80% जोर ఛాన్సెస్ जोर से बोल ఉన్నాయి. के लोगों को स्कीमें बता दे। ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో కొంచెం కష్టం ఉందని మొన్ననే చెప్పినాం. ఎందుకంటే నిన్న ఆల్రెడీ మనకు అర్థమైంది. ఇక్కడ కన్సల్టేషన్ అయిన తర్వాత ఇది బ్రేక్‌ఔట్ ఇచ్చి ఇదంతా జరగడం కొంచెం డిఫికల్ట్ సిట్యుయేషన్ ఉంది అని చెప్పినాము. అట్లనే ఇది ఫుల్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయినప్పటికి కూడా 55,835ని 35 సపోర్ట్‌గా తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ చిన్న టార్గెట్స్ 55,960 దాన్ని కూడా బ్రేక్ చేసుకొని ఇక పైకొచ్చేసింది. ఇందులో 515 పాయింట్స్ మొమెంటమ్ అయిందన్నట్టు. బట్ ఎక్కువ గ్యాప్ అప్‌లోనే జరిగింది కాబట్టి ఇందులో కొంచెం తక్కువ ట్రేడింగ్ అంటే మనకు ట్రేడింగ్ అనేది తక్కువ జరుగుతది. కాల్ పుట్‌లో లిక్విడిటీ తక్కువ కావడం అలాంటిది. సో, ఇంకా రేపటికైతే లెవెల్స్ తీసుకుందాం. ఓకే. మరి రేపటి కోసం మనం లెవెల్స్ తీసుకుందాం. ఇంకా నిఫ్టీ 50లో సపోర్ట్ వచ్చేసి 24,900, రెసిస్టెన్స్ వచ్చేసి Don't forget to 25,800 subscribe. Don't forget to 84 సారీ. subscribe. అయితే 25,026
అనేది ఇది నియర్ బై సపోర్ట్. అంటే ఇందులో కన్సల్టేషన్ జోన్ ఉంటది. 25,026 నుండి 25,084 వరకు ఈ మధ్యలో ఉంటే మాత్రం ఎలాంటి ట్రేడింగ్ తీసుకోవద్దు. ఎప్పుడైతే 25,084 బ్రేక్ అయ్యి పైకెళ్తదో అప్పుడు 25,115 టార్గెట్ చేసుకోవాలి. తర్వాత 25,262ని టార్గెట్‌లో తీసుకోవాలి. ఓకేనా? ఇంకా కిందికొస్తే మాత్రం 25,026 బ్రేక్ అయితే 24,900 అది కూడా బ్రేక్ అయితే 25,746. ఓకే. రేపు మార్కెట్ మొమెంటం కొంచెం తక్కువ ఉండొచ్చు మేబీ. ఎందుకంటే కన్సల్టేషన్ జోన్ జరగచ్చు. ఎందుకంటే హయ్యర్‌లో ఉంది కాబట్టి చూద్దాం. రేపు మొమెంటంని బట్టి మార్కెట్‌లో ఏదైనా తీసుకుందాం. ఓకేనా? ये गड़बड़ है बाबा। ఖచ్చితంగా మన లెవెల్స్‌ని మాత్రం గమనిస్తూ ఉండాలా ప్రతి ఒక్కరు. ఇంకెవరైతే ఇంకా కొంతమందికి డీమాట్ అకౌంట్స్ లేవు. డీమాట్ అకౌంట్స్ లేని వాళ్ళు కూడా నా లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. దాని ద్వారా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓకే. ఇంకా సెన్సెక్స్‌లో అయితే ఇది సపోర్ట్ వచ్చేసి 81,231. ఓకే. ఇది సపోర్ట్‌గా పనిచేస్తది. గ్రీన్‌లో ఎప్పుడైనా మనం సపోర్ట్ గ్రీన్‌లోని రెసిస్టెన్స్ రెడ్‌లో పెట్టుకుంటే మనకు క్లారిటీ ఉంటదన్నట్టు. ఓకేనా? 81,842 అంటే ఇది రెసిస్టెన్స్. బట్ 81,540 ఈ రెండిటి మధ్యలో ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి ట్రేడింగ్ నో ట్రేడింగ్ జోన్ అన్నట్టు. 81,842 అన్నది బ్రేక్ అయితే మాత్రం 82,043 అది 82 అది కూడా బ్రేక్ అయితే 82,382 దీన్ని మనం రెసిస్టెన్స్‌గా గమనించొచ్చు. బట్ ఇంకోటేందంటే 81,540ని బ్రేక్ అయితే మాత్రం 81,215 వరకు వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి సపోర్ట్ 55,766, రెసిస్టెన్స్ వచ్చేసి 56,157. బట్ మిడిల్ ఆఫ్ రేంజ్ అంటే రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది ఈ మధ్యలో 55,960. ఈ మధ్యలో ఉన్నప్పుడు ఎలాంటి నో ట్రేడింగ్ జోన్. ఎప్పుడైతే 56,157 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆ తర్వాత 56,588ని చూడాలి. అది కూడా బ్రేక్ అయితే 55,700 దాకా వెళ్ళొచ్చు. బట్ మేబీ రేపు 56,588 వరకు అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది. చూసుకోవాలి. ఇంకా బ్రేక్ అంటే సెల్లర్ రైజ్లో ఉంటే మాత్రం మార్కెట్ వచ్చేసి సపోర్ట్‌గా తీసుకోవాలి 55,766. ఓకేనా? అయితే ఎవరైతే ఇప్పుడు మార్కెట్‌లో కొంతమందికి ఏంటంటే డౌట్స్ ఉంటాయి. ఏదో స్టాక్ మార్కెట్ అంతా గ్యామ్లింగ్ కావచ్చు. మేము ఎట్లా చేయాలా? ఇంట్రెస్ట్ అంటే చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. స్టాక్ మార్కెట్ అంటే ఏంది? ప్రతి ఒక్కరు షేర్స్ కొనుక్కోవాలి, చేయాలి అందరిలెక్క ఉంటుంది. బట్ స్టాక్ మార్కెట్‌లో ఫస్ట్ ఎవరైతే చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డీమాట్ అకౌంట్‌కి ఎలాంటి చార్జెస్ ఉండవి. ఎలాంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే ఓపెన్ అవుతది. మీకు ఎవరికైనా డీమాట్ అకౌంట్స్ గిట్ల ఏమైనా కావాలనుకుంటే మా లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అందులో లింక్ ఓపెన్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. లేదా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్స్ కూడా పెట్టొచ్చు. మేము దానికి రెస్పాండ్ అవుతాం. ఓకే. థ్యాంక్ యూ.